నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జలదంకి మండలం కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి సూచనలతో మాజీ సర్పంచ్ తెలపోలు పెద్దపెంచలయ్య సారథ్యంలో జలదంకి మండలం వేములపాడు పంచాయతీకి చెందిన 10 కుటుంబాలు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సోదరుడు కాకర్ల సునీల్ సమక్షంలో వింజమూరు మండల కేంద్రంలో గల టీడీపీ కార్యాలయంలో కాకర్ల సునీల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలదంకి టీడీపీ మండల నాయకత్వంలో దగుమాటి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, జిల్లా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గానికి చేస్తున్న సేవలకు ఆకర్షితులైనట్లుగా తెలిపారు. వారి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలపోలు రమేష్, జన సైనికులు పి మాధవ, పి రవి, ఉమామేశ్వరరావు, మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, ఆవుల అప్పలనాయుడు, అగ్రహారం మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి ఎందుకు వచ్చామంటే, ఒక ఎన్ఆర్ఐ అంటే కాకర్ల సురేష్ గారు అమెరికాలో స్థిరపడి కూడా నా నియోజకవర్గాన్ని నేను డెవలప్ చేసుకోవాలి, నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, కానీ నేను పుట్టిన దగ్గర నుంచి మా నియోజకవర్గంలో ఎటువంటి మార్పు లేదు. గత 40 సంవత్సరాలుగా నియోజకవర్గం ఎలా ఉందో అలాగే ఉంది. ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయాలి. ఒక నాయకుడిలాగా, ఒక పెత్తనం చేసే పెత్తందారిలాగా నేను ఇక్కడికి రాలేదు. ఒక సేవకుడిలాగా మా నియోజకవర్గ అభివృద్ధికి నేను పాటుపడతాను అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల క్రితం మీకు ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ మహిళలకి కుట్టు శిక్షణ, ఇంకా బ్యూటీషియన్ కోర్సులు, అట్లాగే సంజీవిని రథం పెట్టి మీ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ 2 సంవత్సరాల నుంచి సొంత డబ్బులతో అన్న క్యాంటీన్ కూడా నిర్వహిస్తున్నారు. ఆయనని కనుక మీరు గెలిపించుకోగలిగితే ప్రతి నియోజకవర్గంలో మహిళా సాధికారత అనేది, బాబు గారికి ఏదైతే మహిళల మీద ఉండే ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో సురేష్ గారికి కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. మహిళలు అంటే సానుభూతి ఎక్కువ. మహిళలు కష్టపడితే ఎక్కడ ఏమి అభివృద్ధి జరుగుతుందో మహిళలకి తెలియాలి ముందు. అందుకనే మహిళల కోసమే ఆయన ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు. సో మీరందరూ కనుక ఆయన గెలిపించుకుంటే మీ నియోజకవర్గంలో మీ మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి ఓ అవకాశం వచ్చినాయి. మాయ మాటలు నమ్మకండి. బాబు గారు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు నీటి సమస్య తీర్చుతాను, ఇంటింటికి గర్గర్కి చేయాలని బీజేపీ వాళ్ళది ఒక పథకం ఉంది. ఆ పథకాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఇంటికి కుళాయి వచ్చేలా కూడా చేస్తారు. అది అలాగే విపిఆర్ గారు ప్రతి ఊర్లో ఒక వాటర్ ఫిల్టర్ యూనిట్ పెట్టారు. ఇప్పటికి వాటర్ మినరల్ ప్లాంట్ యూనిట్లు పెట్టారు. అలాగే ఈ నియోజకవర్గం మీరు గెలిపించుకోవాలి. అలాంటి వాళ్ళని ఇద్దరికి ఆస్తులకు కొదవలేదు, డబ్బులకి కొదవలేదు, వాళ్ళు సంపాదించుకోవడానికి రాలేదు. ఇద్దరు సేవా దృక్పథం ఉన్నవాళ్ళు. మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించుకోవాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.